ఈ ప్రస్తుత దినములలో మనము జీవిస్తున్న విధానాన్ని బట్టి మనము గమనించినప్పుడు ఈ ప్రతి సంఘము కూడా వారి వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనికి నడుపుచు ఉన్న నాయకులను జ్ఞాపకము చేసుకోవాలి అని మనకు లేఖన భాగాలు ఎన్నో జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. అటు లేఖనాలలో మనము హెబ్రీలకు రాసిన పత్రికను గ్రహించినట్లయితే ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు కొన్ని చక్కటి మాటలను మనకు వివరిస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7-8 వచనాలలో ఆ సత్యాన్ని మనకు వివరించి ఉన్నాడు. దేవుని చిత్తమైతే అట్టి లేఖనాన్ని చదువుకొని మనము ఈ మాటలను ధ్యానము చేసుకుందాం. ఎందుకనగా ప్రస్తుత దినములలో సంఘములలో ఉంటున్నటువంటి ఒక విషయాన్ని మనము గుర్తుంచుకునవలసిన వారమై ఉన్నాము. ఈ సంఘములు లేదా సంఘములలో ఉండేటువంటి నాయకులు, ఈ నాయకులు అనబడినప్పుడు కేవలము సేవకులు లేదా సంఘానికి కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి వారు మాత్రమే నాయకులు అని కాదు. కానీ ఇక్కడ సేవకుడు ప్రధానమైనటువంటి నాయకుడు, అలాగునే సంఘమునకు కౌన్సిల్గా ఉన్నటువంటి వారు కూడా ప్రధానముగా నాయకులుగా లెక్కింపబడుచు ఉన్నారు. కాబట్టి ఈ సమయం నందు అట్టి లేఖనాన్ని చదువుకొని మనము ముందుకు వెళదాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైనే నాయకులుగా ఉండిన వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసము అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. దేవుని యొక్క వాక్యము ద్వారా ఇట్టి సత్యాన్ని మనము చదివి ఉన్నాము. ప్రియులారా, ప్రస్తుత దినములో సంఘంలో చెలరేగుతున్నటువంటి ప్రతి సమస్యను కూడా నాయకులమైనటువంటి మనము, సేవకులమైనటువంటి మనము, కౌన్సిల్ మెంబర్స్ అయినటువంటి మనము, చైర్మన్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఇంకా ఇంకెవరైనా దేవుని చేత ఏ విధమైన బాధ్యత నీవు పొందినప్పటికీ కూడా అది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి నాయకత్వము అనేటువంటి సత్యాన్ని నీవు ఏనాడైతే గమనిస్తావో ఆ దినమందు దేవుడు నీకు అప్పగించిన అట్టి నాయకత్వపు బాధ్యతను క్రమముగా సక్రమముగా నిర్వహించడానికి అవకాశము ఉంది అని దేవుడు మనకు సెలవిచ్చు ఉన్నాడు. ఎందుకంటే ప్రస్తుత దినములలో మన సంఘములలో ఉంటున్నటువంటి నాట్ ఓన్లీ మెనోనైట్ సంఘాలు, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘములలో, సమాజములలో ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. ఏ తలెత్తిన సమస్యను కూడా ఎవరమో సరిగా సాల్వ్ చేయలేకపోవచ్చు ఉన్నాం. దానికి గల కారణం ఏమిటి అంటే మనము పొందినటువంటి ఇట్టి నాయకత్వాన్ని సరి అయినటువంటి మార్గములో మనము పొంది ఉండలేదేమో. అట్టి అప్పగింపబడినటువంటి నాయకత్వాన్ని మనము గ్రహించి ఉండినట్లయితే తప్పనిసరిగా దేవుని చేత మనము సంఘమును, సమాజమును కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలోనికి నడిపించడానికి అవకాశము ఉంది. అందుకే నేటి దినమందు ఒక చిన్న మాటను మన మదిలో ఉంచుకుందాం. మంచి సంఘము కొరకు కావలసినటువంటి నాయకత్వము, మంచి సంఘము కొరకు కావలసిన నాయకత్వము అనబడుచున్నటువంటి మాటను మన మదిలో ఉంచుకుందాం. ఈ సంఘము అనబడినప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చి ఉంటున్నాడు. కేవలం నేను ఒక్కని ఉండుట వలన ఇది సంఘము అని ఎంచబడదు, కానీ నాతో పాటు మరి ఒకరు ఉండినప్పుడు మాత్రమే అది సంఘముగా లెక్కించబడుతూ ఉంది. అనగా యేసుక్రీస్తుల వారు సెలవిచ్చినట్టుగా ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించుదురో వారి మధ్యలో నేను ఉందునని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి నీతో పాటు మరి ఒకరు నీకు ఎప్పుడైతే జోడుగా ఉంటారో అందులో 3వ వ్యక్తిగా యేసుక్రీస్తు కూడా ఉన్నాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. అనగా మనకు అప్పగింపబడినటువంటి ఈ నాయకత్వపు బాధ్యతలో మనతో కూడా క్రీస్తు ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎన్నటికీ కూడా మరవకూడదు. కేవలం మన ముందు మనతో ఉన్నది
జనులు లేదా విశ్వాసులు లేదా సంఘస్థులు అనేటువంటి ఆలోచన మాత్రము కాదు, కానీ వారికంటే ప్రాముఖ్యముగా క్రీస్తు మనతో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకునవలసిన వారమై ఉంటున్నాం. మంచి సంఘము కొరకు కావలసినటువంటి నాయకత్వాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నాయకత్వము అనబడుచున్నటువంటి మాటలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలను మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఏమిటి నాయకత్వము అంటే? ఈ నాయకత్వంలో ఏమైనా తేడా ఉందా అంటే ఎస్ ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ నాయకత్వంలో మనము 2 రకాల నాయకత్వాలను చూస్తాము ప్రియులారా. ఒకటి ట్రెడిషనల్ సెంటర్ లీడర్షిప్. ఇది సాంప్రదాయక కేంద్రమైనటువంటి నాయకత్వాన్ని చూస్తాం. అనగా జస్ట్ ఆచారాల ప్రకారంగా, వ్యక్తి యొక్క ఉద్దేశాల ప్రకారంగా మనము ఇట్టి సత్యాన్ని చూస్తాం. ఎలా ఈ ట్రెడిషనల్ అనగా సాంప్రదాయబద్ధమైనటువంటి నాయకత్వంలో ఏ విధమైనటువంటి గుణలక్షణాలు ఉంటాయి అంటే సింపుల్, పవర్ని ఆశిస్తూ ఉంటారు. అలాగునే వారి యొక్క పాలన మాత్రమే, అనగా వారు ఏ విధముగా పాలించదలిస్తే ఆ విధముగా పాలించాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ వారికి ఉన్నటువంటి ఆ హోదాని కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగుననే వారు ఏమైతే చేయాలనుకుంటున్నారో, ఏమైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందుట కొరకు, దాన్ని చేయుట కొరకు సాయశక్తులా వారు ప్రయత్నం చేస్తారు. అలాగునే వారికి ఉన్నది లేని దానిని సృష్టించడానికి వారు ఎంతకైనాను కూడా తెగిస్తారు. అంత మాత్రమే కాదు, కానీ వ్యక్తిగత లబ్ధి కొరకు ఇటు ట్రెడిషనల్ సెంటర్ లీడర్స్ అనబడుచున్నటువంటి వారు వారి నాయకత్వాన్ని వినియోగిస్తూ ఉంటున్నారు. ఇది సెల్ఫిష్ లీడర్షిప్గా మనకు అర్థమవుతుంది. వ్యక్తిగతమైనటువంటి నాయకత్వం ఎవరికి? తనకి లబ్ధి కుదరాలి, తను సమాజంలో గొప్పగా కనపరచబడాలి, లేదా తనకున్నటువంటి హోదా కనపరచబడాలి, తన కొరకు, తన వారి కొరకు, తన వర్గం కొరకు, తన కుటుంబము కొరకు, అనగా ఇక్కడ సమస్తము కూడా వ్యక్తిగతంగానే వినియోగింపబడుచు ఉన్నది. ఇది ట్రెడిషనల్ సెంటర్ లీడర్షిప్గా మనము గుర్తించవచ్చు. సాంప్రదాయబద్ధమైనటువంటి కేంద్రీకృత నాయకత్వాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ 2వ మాటలోనికి మనము వచ్చినప్పుడు క్రైస్ట్ సెంటర్ లీడర్షిప్, ఈ ట్రెడిషనల్ సెంటర్ లీడర్షిప్ని మనం ఇంకొక రకంగా కూడా జ్ఞాపకం చేసుకునవచ్చు. ఏమిటి ఇది ట్రెడిషనల్ సెంటర్ లీడర్షిప్ అన్నప్పుడు? క్రిస్టియన్ సెంటర్ లీడర్షిప్, క్రైస్తవ కేంద్రీకృత నాయకత్వము అనేటువంటి విషయాన్ని మనము ట్రెడిషనల్ సెంటర్ లీడర్షిప్కి అన్వయించుకోవచ్చు. ఎందుకు అంటే ప్రస్తుత దినములలో ప్రతి సంఘములో ఉన్నటువంటి నాయకులు అనబడుచున్న వారు ట్రెడిషనల్ సెంటర్ లీడర్షిప్లో ఎలాంటి మనస్తత్వాలు, ఎలాంటి స్వార్థ చింతన కలిగి ఉంటూ ఉన్నారో అలాంటి స్వార్థ చింతన, వ్యక్తిగత లాభము, తనను తాను కనపరుచుకున్నటకు ప్రయత్నము చేసేటువంటి విషయము, తనే గొప్పవాడు, ఇక ఈ సంఘములో సమాజంలో తనను మించినటువంటి నాయకుడు లేడు అనేటువంటి దృక్పథాలతో ఈ క్రైస్తవ నాయకులు కూడా ట్రెడిషనల్ సెంటర్ లీడర్స్ మాదిరిగానే బిహేవ్ చేస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే ఈ క్రిస్టియన్ సెంటర్ లీడర్స్ అండ్ ట్రెడిషనల్ సెంటర్ లీడర్స్ కమ్స్ ఇన్ వన్ రోప్. వాళ్ళందరూ కూడా ఒకే కోవలోనికి వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేసినటువంటిది 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7-8 వచనాల్లో మనము గమనించినప్పుడు వారి ద్వారా మనము ఏమైతే గ్రహించి ఉంటూ ఉన్నామో, లేకుంటే ఏమైతే నేర్చుకొని ఉంటూ ఉన్నామో దానిని జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. అంటే వారి యొక్క ప్రవర్తనా ఫలాన్ని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వారు ట్రెడిషనల్ లీడర్షిప్ ఆర్ క్రిస్టియన్ సెంటర్ లీడర్షిప్లో ఉన్నటువంటి స్వార్థపూరితమైన చింతన కలిగినటువంటి దాని ద్వారా పొందిన మేలులను బట్టి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి నాయకత్వంలో వారు దేని ద్వారా మేలు పొంది ఉంటూ ఉన్నారో దానిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నామని ఈ 7-8 వచనాల్లో మనకు సెలవిచ్చుచూ ఉంటున్నాడు.
మళ్ళీ ఒక్కసారి ఈ మాటను చదువుతాను, గమనించండి. నాయకులుగా ఉండిన వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసము అనుసరించుడి. ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి మా నాయన నాయకుడు, లేకుంటే మా తమ్ముడు నాయకుడు, లేకుంటే మా వాళ్ళు నాయకులు కాబట్టి మీ వాళ్ళని అనుసరించడని చెప్పలేదు. వారి విశ్వాస ఫలమును అనుసరించమని లేఖనము సెలవిచ్చుచుంది. అనగా వారి నాయకుని యొక్క విశ్వాస జీవితము ద్వారా మేలు ఎవరికి జరుగుతూ ఉంది? తనకు మాత్రమేనా, లేక తనతోటి సంఘమునకు, సమాజమునకు కూడా అట్టి మేలు జరుగుతూ ఉందా? అనగా అట్టి ఉపయోగకరమైనటువంటి నాయకుడుగా ఉన్నాడా అంటే అట్టి అనగా జనులందరికీ ఉపయోగపడేటువంటి నాయకత్వాన్ని కలిగి ఉండినటువంటి వాడు మాత్రమే క్రైస్ట్ సెంటర్ లీడర్ అని మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకుడు లేదా నాయకత్వము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ మరి ఒక విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఏమిటి ఈ క్రైస్ట్ సెంటర్ లీడర్షిప్లో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణములు, లక్షణములు అంటే ఇక్కడ క్రీస్తు కేంద్రీకృతంగా ఉన్నటువంటి నాయకునిలో ఉండేటువంటిది రిలేషన్షిప్, ఈ సంబంధము అనబడుచున్నటువంటిది, లేదా అందరితో కలిసిపోవడము అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది ప్రియులారా. ఎందుకనగా ట్రెడిషనల్ సెంటర్ నాయకునిలో మనము గమనించినటువంటిది ఏమిటి అంటే వ్యక్తిగతాన్ని గమనించి ఉంటున్నాం. తనకు, తన కుటుంబానికి, తన వర్గానికి లేదా తనను అనుసరించుచున్న వారికి ఉపయోగపడేటువంటి నాయకత్వాన్నే కలిగి ఉన్నాడు. కానీ ఇతరులకు కూడా న్యాయం కలగాలి, లేదా ఇతరులకు కూడా తన నాయకత్వంలో మేలుకరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసే తత్వము ట్రెడిషనల్ ఆర్ క్రిస్టియన్ సెంటర్ లీడర్షిప్ లో లేదు అనేది మనం గమనిస్తున్నాం. అందుకే నీవు క్రిస్టియన్ సెంటర్ లీడర్గా ఉండుట కంటే కూడా క్రీస్తు సెంటర్ అనగా క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వాన్ని నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీ సంఘము, నీ సమాజము, నీ కుటుంబము మంచి కుటుంబముగా, మంచి సంఘముగా, మంచి సమాజముగా ఈ లోకములో నిలిచిపోతూ ఉంది. దానికి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తుల వారు ఈ లోకములో నిన్ను, నన్ను అనగా నువ్వు క్రీస్తునందు ఉండినా, క్రీస్తునందు లేకపోయినా ప్రతి ఒక్కరిని కూడా యోహాను 3:16లో సెలవిచ్చిన విధముగా దేవుడు లోకమును ప్రేమించెను, అందులో సమస్త జనులు ఉన్నారు. ఆయన అందరితో తన సంబంధాన్ని కలుపుకుంటూ వెలుచు ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తుల వారు. అందుకే క్రైస్ట్ సెంటర్ లీడర్షిప్ని మనము కలిగి ఉండినట్లయితే మన నాయకులను లేదా మనం ఎవరి ద్వారా విశ్వాస జీవితంలోనికి వచ్చి ఉంటున్నామో వారిలో ఉన్నటువంటి మంచి లక్షణము ఏమిటి, వాటిలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాన్ని నీవు అవలంబించుకున్నావా లేదా? ఎందుకనగా నీవు అట్టి లక్షణాలను, మంచి లక్షణాలను నువ్వు అవలంబించుకునకపోయినట్లయితే టిల్ టుడే ఈ రోజు వరకు కూడా నీవు క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి నాయకుడవు లేదా నాయకత్వాన్ని కలిగి ఉండలేదు. కేవలము క్రిస్టియన్ సెంటర్ లీడర్షిప్ను మాత్రమే నువ్వు కలిగి ఉన్నావు. అనగా స్వార్థ చింతనతో కూడినటువంటి నాయకత్వాన్ని, ఈవెందో నువ్వు సేవకుడవైనా, సువార్థికుడవైనా, సంఘంలో మరి ఏ పొజిషన్లో నువ్వు ఉండినప్పటికీ కూడా నువ్వు కేవలము కలిగి ఉన్నటువంటి నాయకత్వము ట్రెడిషనల్ సెంటర్ లీడర్షిప్ ఆర్ క్రిస్టియన్ సెంటర్ లీడర్షిప్, క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వాన్ని మాత్రం నీవు కలిగి ఉండలేదు. ఎందుకు ఆయన ఈ రిలేషన్ని పెంపొందించుకుంటూ వెళ్ళి ఉన్నాడు? ఏ విధంగా పెంపొందించుకుంటూ వెళ్ళి ఉన్నాడు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్ అనబడుచున్నటువంటి మాటతో నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన తన రిలేషన్షిప్ని బిల్డప్ చేస్తూ వెళుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు కూడా క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకుడవై ఉండినట్లయితే నీ సంఘములో ఉన్నటువంటి వారితో నీ రిలేషన్షిప్ ఈ విధంగా బిల్డప్ అవుతూ వెళుతూ ఉంటుంది. నీ సంఘములో కనుక ఇలాంటి క్రీస్తుతో కూడిన లేదా క్రీస్తు లాంటి ఈ రిలేషన్షిప్ను నీవు పెంపొందించుకుంటూ వెళ్ళినా తప్పనిసరిగా నీ సంఘము
వృద్ధిలోనికి వచ్చుచూ ఉన్నది. అది లౌకిక సంబంధమైనటువంటి వృద్ధి కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. యేసుక్రీస్తుల వారు నీకు ఏ నాయకత్వాన్ని అప్పగించి ఉంటున్నాడో అట్టి నాయకత్వంలో నీవు దినదినము వృద్ధి చెందుతూ ఉన్నావు అనే విషయాన్ని దేవుడు ఈ మాట ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన అట్టి సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ను కలిగి ఉంటూ ఉన్నాడు. ఒక విధమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి విషయంలో బాధ్యతను కలిగి ఉంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఎడల శ్రద్ధను కలిగి ఉంటూ ఉన్నాడు. అట్టి బాధ్యతాయుతమైనటువంటి శ్రద్ధ చేత అందరితో కూడా అట్టి తన రిలేషన్షిప్ని పెంపొందించుకుంటూ వెళుతూ ఉంటున్నాడు. అందుకే నేటి దినంలో ఉన్నటువంటి నాయకులు అనబడుచున్నటువంటి సేవకులమైన మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, లేదా సంఘంలో ఉండేటువంటి కౌన్సిల్ మెంబర్స్ అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు ఒక 50-60 ఏళ్ళ క్రితం నుండి కూడా నాయకత్వపు బాధ్యతను అనుగ్రహించి ఉంటున్నాడు. ఇట్టి నాయకత్వపు బాధ్యతలో మనము ఎంతమందితో సంఘములో ఉన్నవారు, మనము సంఘములోనికి వెళ్ళినప్పుడు, లేదా మనము సంఘములో విశ్వాసులుగా వచ్చి లేదా నాయకత్వ బాధ్యతను పొందిన తదుపరి ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉంటూ ఉన్నారు? నీలో నిజముగా క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వము కలిగి ఉండినట్లయితే తప్పనిసరిగా నీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సంఖ్య దినదినము వృద్ధి చెందుతూ ఉంది. ఒకవేళ నీవు నిజంగానే క్రైస్ట్ సెంటర్ లీడర్షిప్ను కలిగి ఉండినట్లయితే నీ సంఘములో ఎప్పటికీ కూడా సమస్య ఉద్భవించింది అంటే అట్టి సమస్యను పరిష్కరించేటువంటి నాయకత్వపు లక్షణములనే దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కానీ అట్టి సమస్యలను సృష్టించేటువంటి నాయకత్వాన్ని దేవుడు నీకు ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకనగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తుల వారు నాయకత్వాన్ని పేతురుకు లేదా తన శిష్యులకు ఇవ్వగోరి ఉంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేసి ఉంటూ ఉన్నాడు? వారికి చెలరేగినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించిన తదుపరి మాత్రమే వారిని తన పరిచర్యకు పిలిచి ఉంటున్నాడు, లేదా ఆహ్వానం ఇచ్చి ఉంటూ ఉన్నాడు. ఎలా? యేసుక్రీస్తుల వారు పేతురుతో పాటు మరికొంతమంది శిష్యులు రాత్రికాల సమయం అంతయు కూడా వలలు వేసి వారు శ్రమ పడినప్పటికీ కూడా వారికి ఏ విధమైనటువంటి ఫలము దొరకలేదు. వారు వేకువనే వలలను బయటికి తీసి శుద్ధి చేసుకుంటూ ఉండగా యేసుక్రీస్తు వెళ్ళి ఉంటూ ఉన్నాడు. బాగా గమనించాలి, అక్కడ ఎన్నో పడవలు ఉన్నాయి, కానీ సీమోను పేతురుదైన పడవను మాత్రమే ఎన్నుకొని ఆ పడవను అదే పడవకు యజమాని అయినటువంటి పేతురునే పిలిచి ఆ పడవను కొంత లోనికి త్రోయమని చెప్పి తను ఆ పడవలో ఉండి జనులకు ఉపన్యాసమును లేదా దైవ రాజ్యమును గురించినటువంటి మాటలను చెప్పి ఉంటూ ఉన్నాడు. ఆ తదుపరి బయటకు వచ్చి పేతురు, నీవు వెళ్ళి కుడి వైపున వలను వేయి అని చెప్పి ఉంటుండగా పేతురు అన్నటువంటి మాట, ప్రభువా, మేము రాత్రంతయు కూడా శ్రమ పడితిమి, కానీ మాకు ఏమీ కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున చేతునని పేతురు చెప్పాను. బాగా గమనించాలి, మంచి నాయకుడు అనబడుచున్నటువంటి వాడు ఏమంటాడు? పేతురుని పోలి ఉంటాడు. ఒకవేళ అదే పేతురు యొక్క స్థానంలో మనమే నాయకులుగా ఉండినట్లయితే మన యొక్క స్వభావం ఎలా ఉంటుంది? 30 సంవత్సరాల నుంచి నేను సేవకునిగా ఉన్నాను, లేదా 50 సంవత్సరాల నుంచి నేను సంఘ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ట్రెజరర్గా, సెక్రటరీగా ఉన్నాను. నాకు తెలియదా ఎక్కడ ఎప్పుడు వల వేయాలో? రాత్రంతా నేను శ్రమ పడలేనా? అయినా నువ్వు నాకు నేర్పుతావా? అనగా ఇది ట్రెడిషనల్ సెంటర్ నాయకత్వంలోనికే వస్తుంది, కానీ
క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వంలోనికి అనగా క్రైస్ట్ సెంటర్ లీడర్షిప్ లోనికి ఈ స్వభావము వచ్చుటకు అవకాశం ఏమాత్రము కూడా లేదు. అందుకే క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వపు లక్షణములలో నీవు ఎంతటి నాయకుడవైనను కూడా ఎదుటివాని యొక్క సలహాను స్వీకరించగలిగినటువంటి స్వభావము నీవు నేను కలిగి ఉండినప్పుడు మాత్రమే యేసుక్రీస్తుల వారు మనకు అప్పగించినటువంటి ఈ క్రైస్ట్ సెంటర్ ఈ లీడర్షిప్ ద్వారా అప్పగించబడిన సంఘమును సక్సెస్ మార్గంలో నడిపించగలుగుతాము. సంఘం యొక్క ప్రతి అవసరతను తీర్చడానికి మన హృదయము సంసిద్ధపడి ఉంటూ ఉన్నది. అందుకే పేతురు ప్రభువా నీ మాట చొప్పున వేతును అని వెళ్ళి ఉంటూ ఉన్నాడు. సంఘము అనబడుచున్నటువంటి ఆ పేతురు యొక్క సమూహమునకు అవసరత ఏదైతే ఉందో, ఎందుకనగా వారికి అదే జీవనోపాధి అయి ఉంటూ ఉన్నది. ఆ జీవనోపాధి ద్వారానే వారి ఇంటిల్లిపాది జీవించవలసిన వారై ఉంటూ ఉన్నారు. ఈ ఇల్లు లేదా అతనితో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక సంఘముగా ఉండినట్లయితే అదే సంఘం అని అనుకుంటే ఆ సంఘం యొక్క అవసరత ఏమిటో యేసుక్రీస్తుల వారు ఎరిగి ఉంటూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి ఈ మాట తను పరలోక రాజ్యమును గూర్చినటువంటి సువార్త ప్రకటించక ముందే చేసి ఉండినట్లయితే ఇది మరి యొక్క మార్గంలోనికి వచ్చేది. కానీ ఆయన వారి యొక్క సహనాన్ని పరీక్షించుట కొరకు ముందుగా వెళ్ళి తను ఆ చెప్పవలసిన రాజ్య సువార్తను గూర్చి చెప్పిన తదుపరి మాత్రమే వారికి ఇట్టి అవసరతను తీర్చుచూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మాటకు వారు లోబడి ఉంటూ ఉన్నారో అట్టి మాటను బట్టి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదమును వారు పొంది ఉంటూ ఉన్నారు. ఇక్కడ కూడా సేవకులమైన మనము, సంఘ నాయకులమైన మనము దేవుని యొక్క మాట కొరకు నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయన మాట చొప్పున మనము ప్రవర్తించినట్లయితే లేదా నడిచినట్లయితే తప్పనిసరిగా మనమందరము కూడా సక్సెస్ఫుల్ నాయకత్వాన్ని కలిగి ఉంటాము. అది కేవలము నీకు మాత్రమే సక్సెస్ఫుల్ కాదు, కానీ నీకును, నీ కుటుంబమునకును, నీ సంఘమునకు, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజమునకు కూడా అది ఆశీర్వాదకరమైనటువంటి నాయకత్వము అని దేవుడు మనకు జ్ఞాపకము చేయించు ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తుల వారి యందు అనగా యేసుక్రీస్తుల వారినే మనము కేంద్రముగా కలిగి ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో లేదా కొనసాగిస్తామో అప్పుడు తప్పనిసరిగా మన ఉద్దేశము మన వ్యక్తిగతమైనటువంటిది అయి ఉండదు. అది మన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా సమానమైనటువంటి ఉద్దేశమే అయి ఉంటుంది. మనము కామన్ పర్పస్ అనవచ్చు. అది నా ఒక్కని లాభం కొరకు లేదా ఎదుటి వ్యక్తి ఒక్కని లాభము కొరకు ఈ ఉద్దేశము ఉండదు. మంచి క్రీస్తు కేంద్రీకృతముగా చేసుకున్నటువంటి నాయకునికి ఇది అందరికీ కూడా క్షేమకరమైనటువంటి ఉద్దేశముగానే లెక్కించబడుతూ ఉంది. అందుకే ప్రియ దేవుని సంఘమ, ఈ ఉదయకాల సమయమునందు మన సంఘము మంచి సంఘముగా ఉండుట కొరకు నువ్వు ఏ విధమైనటువంటి నాయకత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నావు? క్రిస్టియన్ సెంటర్ లీడర్షిప్ ఆర్ ట్రెడిషనల్ సెంటర్ లీడర్షిప్ను కలిగి ఉన్నామా, లేక క్రైస్ట్ సెంటర్ లీడర్షిప్ను కలిగి ఉంటూ ఉన్నామా? ఇది మనం ఈ ఉదయకాల సమయంలో వేసుకునవలసినటువంటి ప్రశ్న అయి ఉంటున్నది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, అనగా యేసుక్రీస్తుల వారి యొక్క ఉద్దేశం. అందునిమిత్తే లోకమంతటిని ప్రేమించి ఉంటున్నాడు ఆయన. అందునిమిత్తమే లోకము కొరకు ప్రాణము ఇచ్చుట కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉంటూ ఉన్నాడు. ఇక్కడ నాయకుడు అనబడుచున్నటువంటి వాడు, అది సేవకుడైనా మరి సంఘములో ఉన్న ఏ పొజిషన్లో ఉన్న వారైనను కూడా కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే, నీవు పొందుకునుట కొరకు సిద్ధపడి ఉండుట కంటే కూడా ఇచ్చుట కొరకు కూడా నీవు సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైతే పేతురు తనతో పాటు ఉన్నటువంటి వారు ఈ ఎక్కువ ఆశించిన దాన్ని పొంది ఉంటూ ఉన్నారో ఆ తదుపరి వారు క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వాన్ని పొందిన తదుపరి వారు ఎక్కడ కూడా పొచ్చుకున్నట్టుగా మనము చూడము. వారు ఎక్కడ అవసరత ఉంటే అక్కడ ఇచ్చుచూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. వారి పరిచర్య నాయకత్వంలో మనము గమనిస్తున్నటువంటి సత్యము అదే ప్రియులారా.
ఎందుకంటే నేటి దినముల యందు నీవు నేను మనమందరము కూడా క్రీస్తు ద్వారా ఇటు నాయకత్వాన్ని పొంది ఉంటూ ఉన్నాం. మరి నేటి దినములలో సేవకులముగా అలాగునే కౌన్సిల్ మెంబర్స్గా మనం ఇచ్చుచూ ఉన్న నాయకులమై ఉన్నామా, లేదా పుచ్చుకుంటూ ఉన్న నాయకులమై ఉంటూ ఉన్నామా? మనము మాత్రమే లబ్ధి పొందే నాయకులమై ఉంటూ ఉన్నామా? మన చుట్టూ ఉన్నటువంటి సంఘమంతయు కూడా లబ్ధి పొందేటువంటి నాయకులుగా ఉంటూ ఉన్నామా? ఎవరి అవసరతను ఎవరు తీరుస్తూ ఉంటూ ఉన్నాము? అసలు మనలో క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నామా, లేక ట్రెడిషనల్ సెంటర్ నాయకత్వాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాము? ఈ ఉదయకాల సమయంలో మన సంఘము మంచి సంఘముగా చెప్పబడాలి అని అంటే మనము తప్పనిసరిగా మంచి నాయకులమై ఉండాలి. ఆ మంచి నాయకత్వము క్రీస్తుని నీవు కేంద్రముగా చేసుకొని ఉండగలిగినట్లయితే మాత్రమే నీ సంఘము, నీ కుటుంబము మంచి నాయకత్వాన్ని కలిగి ఉంటుంది. మంచి సంఘము, మంచి కుటుంబం అని పేరును పొందుకుంటూ ఉంది. ఎందుకనగా యేసుక్రీస్తుల వారి ఈ విషయాన్ని జ్ఞాపకము చేసి మరికొన్ని మాటలను మనకు వివరిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే లోకములో ఉన్న లేదా నీ కుటుంబంలో నీ కుటుంబం ఉంటే నీ కుటుంబమును యావత్తును కూడా నువ్వు క్షమించగలిగినటువంటి స్వభావం కలిగి ఉండాలి. వారు మంచి మార్గంలో నడవాలి అనేటువంటి ఉద్దేశము నీకు ఉండాలి. అదే ట్రెడిషనల్ సెంటర్ నాయకుడైతే నా కుటుంబము పేరు పొందాలి, లేదా నా కుటుంబము నా తదుపరి నాయకత్వానికి రావాలి, లేదా నా కుటుంబము నా వర్గము మాత్రమే ఈ సంఘాన్ని ఆధీనంలో ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచన ఈ క్రిస్టియన్ సెంటర్ లీడర్స్ అనబడే వారు చేసేటువంటిది. కానీ నీవు క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వాన్ని కలిగి ఉండినట్లయితే నీ కుటుంబాన్ని కాదు, వ్యక్తిగతమైనటువంటి స్వార్థ చింతన కాదు, సంఘముతో పాటు సమాజము యావత్తు కూడా దేవుని చేత క్షమించబడాలి. అందునిమిత్తము ఆయన చూపిన మార్గంలో నడుచుట కొరకు సిద్ధపడాలి అనేటువంటి ఆలోచనను మనము చేస్తాము ప్రియులారా. అందుకే ఇక్కడ కొన్ని విషయాలను మనము గమనించవచ్చు. ఏమిటి అంటే ముందు దినములలో మనము చూద్దాము ఈ మంచి సంఘం కొరకు కావలసినటువంటి నాయకత్వ లక్షణాలను మనము చూద్దాం. ఎందుకంటే అంతవరకు కూడా దేవుడు తన కృప మనకు ఇచ్చుట కొరకు ఈ మాటలను మాత్రము మనము మదిలో ఉంచుకొని మనము ముగింపులోనికి వద్దాం. మీ నాయకులను జ్ఞాపకం చేసుకున్నది చదవబడినటువంటి లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7-8 వచనాలు. దెన్ నాయకుని యొక్క ఛాయ, షాడో అంటాం కదా, నాయకుని యొక్క ఛాయ ఏ విధంగా ఉండాలి? అది మన ఛాయ దీర్ఘమైనదై ఉండాలనా, లేక మన ఛాయ చిన్నదై ఉండాలనా? నీ నాయకత్వము దేన్ని అనుసరిస్తూ ఉంటూ ఉన్నావో నీ ఛాయ చెబుతూ ఉంది. నీవు ఏ నాయకత్వాన్ని, ట్రెడిషనల్ సెంటర్ లీడర్షిప్ను కలిగి ఉన్నావా, లేదా క్రైస్ట్ సెంటర్ లీడర్షిప్ను కలిగి ఉన్నావా అన్నది నీ ఛాయనే చెబుతుంది. ఆ తదుపరి ఉపరితలం కింద ఉన్నవి ఏమిటి? ఇది ఒక ప్రశ్న. దెన్ మరి ఒక విషయంలోనికి వెళదాం. మీరు ఏమి చూస్తారు అనగా ఇది ఒక ఉపమానం రీతిగా ఉంటుంది. అనగా ఇది వాస్తవం. నాయకుని యొక్క జీవితంలో లేదా సేవకుని యొక్క జీవితంలో ఇది ప్రాముఖ్యమైనటువంటిది. ఒక రైతు ఒకవేళ సేవకుడు అనబడుచున్నటువంటి వారు, నాయకులు అనబడుచున్నటువంటి వారు రైతుని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఏ రైతు ఎక్కువగా ఫలాలను పొందుకుంటాడు? ఈ మెటీరియల్ సంబంధమైనటువంటి యంత్రాలపై ఆధారపడినటువంటి రైతు ఎక్కువగా ఫలాన్ని పొందుతాడా, లేక కేవలము దేవుని మీదనే ఆధారపడినటువంటి రైతు ఎక్కువగా ఫలాన్ని పొందుతాడా? అంటే ఆ రెండు విషయాల్లో మనము వివరణని తెలుసుకునవలసిన వారమై ఉంటున్నాం. మరి ఒకటి, నాయకత్వపు పాఠంలో లిటరల్గా జరిగినటువంటి కొన్ని సంఘటనలను చూస్తాం. ఒక సేవకుని యొక్క జీవితంలో సేవకుడు ఎలా ఉన్నాడు, ఆ సేవకుడు ఆరంభంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఆ తదుపరి ఏమై ఉంటున్నాడు, ఆ తదుపరి ఏమై ఉంటున్నాడు. నాయకులే మొట్టమొదట అందరూ కూడా క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వాన్ని కలిగి ఉంటారు, పోలి నడుచుకుంటారు. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అట్టి క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వంలో సైతము పడిపోయిన వారు ఉంటూ ఉన్నారు. ఆ పడిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు.
ఆ ఉపమానాలను దేవుని చిత్తమైతే ముందు దినములలో మనం వాటిని గురించి ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుడు మనందరినీ కూడా క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నాయకత్వంలో నడిపించును గాక.